Hello dear teachers, welcome to my channel. In this video, I am going to show you how to give a perfect demo for the pre-primary classes. మనలో చాలా మంది కొత్త టీచర్స్కి డెమో అంటే చాలా భయం. కానీ నేను చెప్పే కొన్ని టిప్స్ని ఫాలో అయ్యి మీరు డెమో యాజ్ ఇట్ ఈస్ ఇవ్వగలిగితే మీరు ఏదైతే స్కూల్లో జాబ్ కోసం వెళ్ళారో ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే డెమో అనేది ఒక 5-10 నిమిషాల్లోనే మన రోల్ని ఫిక్స్ చేసేస్తుంది. సో మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత లేదా ఇంటర్వ్యూకి ముందు డెమో అన్నది చాలా పెద్ద రోల్ని పోషిస్తుంది. సో మీరు ఎలాంటి స్కూల్కి వెళ్ళినా సరే ఒక పర్ఫెక్ట్ డెమోని ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీ జాబ్ని మీరు సెక్యూర్ చేసుకోవచ్చు. మీలో చాలా మందికి చాలా డౌట్స్ ఉండవచ్చు. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే దానికి సంబంధించిన ప్రతి డౌట్ కూడా మీకు క్లియర్ అవుతుంది. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్ us start our video. Before going to start our demo class, let me tell you few things about your demo. డెమో ఇచ్చేటప్పుడు మన ఎదురుగా బోర్డ్ మెంబర్స్ ఉన్నా లేదా హయ్యర్ అథారిటీస్ ఉన్నా మీరిచ్చే డెమో పిల్లలకి ఎలా చెప్తున్నారో అలానే వెళ్ళాలి. ఒక క్లాస్లో మీరు ఎగ్జాక్ట్గా ఏవైతే థింగ్స్ ఫాలో అవుతారో మీ ఎదురుగా మీ కో టీచర్స్ ఉన్నా, ఇన్ఛార్జ్ ఉన్నా లేదా వేరే ఎవరు పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి డెమో ఇస్తున్నట్టు కాకుండా క్లాస్లో మీరు ఎలా పిల్లలతో బిహేవ్ చేస్తారో అలానే డెమో ఇవ్వండి. మీరు క్లాస్లో ఉన్నట్టుగానే అనుకొని డెమోని ఇవ్వండి. అప్పుడే వాళ్ళకి మీరు క్లాస్ని ఎలా డీల్ చేస్తారు అనేది తెలుస్తుంది. డెమో చెప్పేటప్పుడు మీరు డెమో ఇస్తుంది చిన్న పిల్లలకి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎప్పుడైతే మీరు ఒక హ్యాపీ స్మైలీ ఫేస్తో ఉంటారో అప్పుడే పిల్లలు మీకు అట్రాక్ట్ అవుతారు. అలాగే మీ వాయిస్ చాలా క్లియర్గా ఉండాలి. ఎప్పుడైతే మీరు పిల్లలతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతారో, మిమ్మల్ని మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ చేసుకుంటారో అప్పుడే పిల్లలు మీకు సమాధానాలు అన్నవి బాగా ఇస్తారు. సో డెమోనే కాదు, రెగ్యులర్గా జరిగే క్లాసెస్లో కూడా ఒక ప్రీ ప్రైమరీ టీచర్ ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఉండాలి. అప్పుడే పిల్లలు మీరు చెప్పే సబ్జెక్ట్ని తీసుకోగలుగుతారు. అలాగే డెమో చెప్పేటప్పుడు మ్యాక్సిమం జనరల్ థింగ్స్ని కంపేర్ చేస్తూ పిల్లలకి ఇష్టమైన రైమ్స్, చిన్న చిన్న గెస్చర్స్తో పిల్లలు ఎలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతారో ఆలోచించి బాగా ప్రిపేర్ అయ్యి మనం డెమో ఇవ్వాలి. మీరు ఎన్ని చెప్పినా కూడా పిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యేది రైమ్స్కి మాత్రమే. కాబట్టి మ్యాక్సిమం మీ డెమోలో 1 or 2 రైమ్స్ ఉండేలా చూసుకోండి. మీలో కొంతమందికి కొత్తగా టీచింగ్కి స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు రైమ్స్ చెప్పడం రాదు అనుకోవచ్చు. బట్ ఇప్పుడున్న సోషల్ మీడియాలో చాలా చిన్న చిన్న రైమ్స్ అందుబాటులో ఉన్నాయి. మన ఛానల్లోనే షార్ట్స్లో కూడా మీకు చిన్న చిన్న రైమ్స్ విత్ లిరిక్స్తో అవైలబుల్గా ఉన్నాయి. అలాంటి ఏదో ఒక రైమ్ని యాక్షన్స్తో నేర్చుకొని ఆ ఒక్క రైమ్ని మీరు ఎగ్జాక్ట్గా డెలివర్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీ డెమో అన్నది సక్సెస్ అవుతుంది. మీలో చాలా మందికి ఉండే కామన్ డౌట్, డెమోని తెలుగులో ఇవ్వాలా, ఇంగ్లీష్లో ఇవ్వాలా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్కూల్లో తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం లేదంటే బైలింగ్వల్ అనేది ఆ స్కూల్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న పరిస్థితులను బట్టి మీ క్లాస్లో తెలుగు వాడచ్చా వాడకూడా అన్నది నిర్ణయించబడుతుంది. బట్ మీరు డెమో చెప్పేటప్పుడు మ్యాక్సిమం 100కి 100% ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నించండి. రిమైనింగ్ క్లాసెస్తో కంపేర్ చేసుకుంటే ప్రీ ప్రైమరీలో ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి. సో చిన్న చిన్న సెంటెన్సెస్ని మీరు రెగ్యులర్గా మిర్రర్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీ డెమో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు అనుకునేంత డెప్త్గా మనకు అక్కడ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఉండవు. నిజానికి రెగ్యులర్ క్లాసెస్లో యూస్ చేసేవి కూడా చాలా లిమిటెడ్ సెంటెన్సెస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం కంప్లీట్గా ఇంగ్లీష్లో డెమోని ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇది మినిమం నాలెడ్జ్ ఉన్న ప్రతి టీచర్ కూడా ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాధించగలుగుతారు. చెప్పేటప్పుడు మీరు ఏ క్లాస్కి డెమో ఇస్తున్నా కూడా మీ ఓన్గా టీఎల్ఎంని ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఒక టీఎల్ఎంని అంటే మీ లెసన్కి సంబంధించి ఒక క్రాఫ్ట్ ఐటమ్ని లేదా ఒక చార్ట్ని లేదంటే ఒక స్టోరీ చెప్తూ ఉంటే ఆ స్టోరీలో ఉండే క్యారెక్టర్స్, ఫింగర్ పపెట్స్ని ఇలా ఏదైనా ఒకటి లెసన్కి యాడ్ ఇన్ తీసుకెళ్ళగలిగితే ఆటోమేటిక్గా ఎవరైతే డెమో తీసుకుంటున్నారో వాళ్ళకి మీరు ఈ డెమో కోసం ఎంతగా ప్రిపేర్ అవుతున్నారు, ఒక లెసన్ కోసం మీరు ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. అలాగే టీఎల్ఎంస్ యూస్ చేసి మీరు క్లాస్ తీసుకోవడం వల్ల పిల్లలు చాలా అటెన్షన్లో ఉండి మీరేం చెప్పబోతున్నారని ఆసక్తిగా వినగలుగుతారు. సో మ్యాక్సిమం మీ లెసన్కి సంబంధించి ఏదైనా ఒక టీఎల్ఎంని తీసుకెళ్ళాలి. డెమో చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ముందు మీరందరూ ఉన్నారు, కానీ నేను నా ముందు పిల్లలందరూ ఉన్నారు అనుకొని డెమో ఎలా చెప్తున్నానో గమనించండి. మీరు యాజ్ ఇట్ ఈస్ దీనిని ఫాలో అయితే సరిపోతుంది. సో లెట్ us start our video. Hello children, good morning everyone. Say good morning all of you. Good morning.
Very good morning. Very good morning. Do you know who I am? Don't you know? So let me introduce myself first. My name is Kalyani. What is my name? Say it again. What is my name? Kalyani. Very good. May I know your name? What is your name? Rakesh. Very good. Your name? Pooja. Nice. And your name? Ramu. What about you? Lata. Very nice name. Okay, dear students, I am your new friend. Who I am? I am your new friend. I know many rhymes and stories. How many of you like rhymes here? Just raise your hands. How many of you like rhymes here? Very good. Me also. Do you know any rhyme? Can you tell me? Oh, bunny rabbit. Yes, that is a good rhyme. I know another new rhyme. So, let us practice that new rhyme. Are you ready to start our rhyme? Let us do an activity. Stand up, all of you. All of you stand up. Very good. Show your hands, all of you. Show your hands, all of you. How many hands we have? 1 or 2? Yes, we have 2 hands. Today we are going to learn a rhyme by using our hands. Show me your hands, all of you. Very good. Now show me your fingers. Do like this. Do like this. Very good. Let us start our rhyme, okay? Are you ready? Say louder. Are you ready? Louder. Are you ready? Yes. So, all of you, 1, 2, 3, start. One finger. Say after me. One finger, tap, tap, tap. Say after me. Tap, tap, tap. 2 fingers, cut, cut, cut. Say after me. 2 finger, cut, cut, cut. Say again. 2 finger, cut, cut, cut. Now, 3 fingers. Do like this. Show me all of your hands. Yes, we have to do like this. 3 fingers. Yes, 3 fingers. 3 fingers. Bend, bend, bend. Do like me. Bend, bend, bend. You have to follow me. Do like this. Bend, bend, bend. 3 fingers. Bend, bend, bend. 4 fingers. Cross, cross, cross. Say after me. 4 fingers. Cross, cross, cross. Do like this, all of you. Cross, cross, cross. Now, 5 finger. Show me all of you like this. 5 fingers. Clap, clap, clap. Do it again. 5 fingers. Clap, clap, clap. Do you like this rhyme? Shall we say it again? Yes. Now, say with me. 1 finger, tap, tap, tap. 2 fingers, cut, cut, cut. 3 fingers, bend, bend, bend. 4 fingers, cross, cross, cross. 5 fingers, clap, clap, clap. Very good. Clap for yourself, all of you. Clap, clap. Very good. You are all very good children. You did it very well. Superb. Do you know? I know many other rhymes also. Do you want to learn many rhymes with me? Yes. Very good. Very good. So tomorrow in our class we are going to learn many other rhymes like this. Are you ready? Are you ready? Very good. Okay children, for today just remember this rhyme. Tomorrow we will do it again. Okay children, bye all of you. ఇలా మీరు మీ రైమ్ని అలాగే ఇంకా మీరు యాడింగ్ చేయాలంటే ఈజీగా చెప్పే కాన్సెప్ట్స్, నంబర్ నేమ్స్ కానీ నంబర్స్ కానీ, లేదు ఒకవేళ మీరు ఎల్కేజీ యూకేజీకి వెళ్తే చిన్న చిన్న స్టోరీస్ కానీ చెప్తే
బాగుంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం డెమో ఇవ్వడానికి వాళ్ళు మనకి గంటలు గంటలు సమయం ఇవ్వరు. మన డెమో హార్డ్లీ ఒక 10 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఒక 10 మినిట్స్లో మీకేమొచ్చు, మీరు ఎంత బాగా క్లాస్ చెప్పగలరు అన్నది తెలియాలంటే ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా ఏం చెప్పాలి అనుకుంటున్నది మనం ముందే ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ మీరు నేను చెప్పిన రైమ్తో పాటు నంబర్స్ ఒక 10 ప్రాపర్టీస్, సో నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి చార్ట్ మీద రాసుకొని వాటిని చెప్పించినా కూడా 10 మినిట్స్లోనే మీ క్లాస్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ బాగా చేసి డెమోకి వెళ్తామో ఆటోమేటిక్గా మన డెమోకి మంచి మార్క్స్ వస్తాయి. ఇక్కడ నేను డెమోలో రైమ్స్ 1కి 2 సార్లు చెప్పాను. ఎందుకంటే అక్కడ ఉండే ఏజ్ గ్రూప్ బాగా చిన్నవాళ్ళు కాబట్టి మీరు సెంటెన్సెస్ పెద్ద పెద్దగా చెప్తే వాళ్ళు తిరిగి చెప్పలేరు. కాబట్టి ఎంచుకునే రైమ్ చాలా ఈజీగా ఉండాలి. నేను ఫింగర్స్కి సంబంధించిన రైమే ఎందుకు చెప్పానంటే అది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో అప్పటికప్పుడు ప్రాపర్టీస్ ఏమీ లేకపోయినా కూడా ఇప్పుడు మనకి చాలా కొత్త రైమ్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వైరల్ రైమ్స్ ఏవో ఒకటి షార్ట్ అండ్ స్వీట్గా ఉండే రైమ్స్, వాటికి యాక్షన్స్ యూస్ చేసి చెప్పగలిగే రైమ్స్ని ప్రాక్టీస్ చేసి చెప్తే ఆటోమేటిక్గా మీ డెమో అన్నది సక్సెస్ అవుతుంది. ఇంకా మీకు ఈ డెమోతో క్లారిటీ రాకపోతే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్ డెమో ఎలా ఇవ్వాలి అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఖచ్చితంగా నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.